అనిత్యమైనదిగా శరీరం వెళ్ళిపోతుందిగా. అనిత్యమైన శరీరంలో ఉండగానే నిత్యమైన వస్తువు కోసం ఏదో చెయ్యాలిగా. అది వెళ్ళిపోయాక ఎలా చేస్తావు? ఆ తర్వాత ఏ కుక్కలోకో నక్కలోకో దూరితే చేయడానికి ఏముంటుంది? ఆ తర్వాత చేయడానికి ఏది? తులసీదాస్ గారు గంగ ఒడ్డున కూర్చొని రామాయణం మీద ప్రవచనం చేసేవారు. రోజు జమీందారు గారు అలా వెళ్ళిపోతూ ఆ గుర్రబగ్గీలోంచి పైకి చూసి, దుర్మార్గుడు సాయంకాలం అయ్యేటప్పటికి మొదలెడతాడు రామాయణం. వీళ్ళందరూ పనులు మానేసి వచ్చి కూర్చుంటారు. వీడు మానేస్తే వీళ్ళు ఎన్ని పనులు చేసుకున్నాం, వీడి వల్ల పాడైపోతున్నారని తిట్టేవాడు. రామాయణం అంతా చెప్పి తులసీదాస్ గారు జమీందారు గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేవాడు. ఈయన పనులన్నీ చేసుకుని జమీందారు గారి ఇంటికి వెళ్ళేవాడు. తలుపు కొట్టి, ఏమంటే ఒక్క శ్లోకం చెప్తాను, పోను ఒక్క పాదం చెప్తాను, రామాయణం వినండి, అది మిమ్మల్ని ఉద్ధరిస్తుందనేవాడు. మీ పనులు చేసుకోండి కానీ ఒక్క శ్లోకం వినండి చాలు, మీకు చెప్తాను, మీకు ఒక్కరికి చెప్దామని వచ్చాను. ఆయన తిట్టగలిగినన్ని తిట్లు తిట్టేసి ఇంకా ఎన్ని తిట్టినా వస్తున్నాడని రోజు ఏమనేవాడంటే, తేలిక మరి రేపు వింటానులే రేపు రాని తలపిస్తేవాడు. మళ్ళీ వెళ్ళేవారు తులసీదాస్ గారు. ఏమండి ఇవాళ రమ్మన్నారు కదా, వింటారా? చెప్తాను అని. అది కర్తవ్యం, తను చేయవలసింది చేసేవాడు. ఆయన తలుపేసేవాడు. ఇలా రోజు రావడం, తలుపేయడం విసుగుస్తోందని వచ్చే నెల రండి అన్నాడు. వచ్చే నెల వచ్చారు ఆయన. అబ్బో నెలకి రమ్మంటే నెలకు వస్తున్నాడు, 3 నెలలు అన్నాడు. 3 నెలలకు వచ్చాడు. 6 నెలలు అన్నాడు, 6 నెలలకు వచ్చాడు. ఏడాది అన్నారు, ఏడాదికి వచ్చాడు. ఆఖరికి ఏడాది ఇలాగే వస్తే తలుపు తీసి, అబ్బో వచ్చేసాడు రోయ్ రామాయణం చెప్తాడంటాడు, వచ్చి ఏడాది రాని తలుపేసాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ పై ఏడాది తులసీదాస్ గారు వచ్చారు. తలుపు కొట్టారు, తలుపు తీశారు. జమీందారు కొడుకు వచ్చాడు. ఏం కావాలన్నాడు. మీ నాన్నగారు ఏరు బాబు, రామాయణం వింటానన్నారు, ఒక్క శ్లోకం అయినా, అందుకు వచ్చాను, ఏరన్నాడు. మా నాన్నగారు వెళ్ళిపోయి ఇంచుమించు 11 నెలలు అయిందండి అన్నాడు. తులసీదాస్ గారు ఇలా చూశారు. ఆ సంపాదించిన పొలం మీద అనురక్తితో వెళ్ళిపోయాడు. అక్కడే ఎద్దుగా ఉన్నాడు, ఎద్దులో ఉన్నాడు జీవుడు. ఏడుస్తూ చూశాడు. సత్పురుష దర్శనం కాదు, పూర్వజన్మ స్మృతి వచ్చింది ఒక్క క్షణం. అన్నిసార్లు వచ్చారు, ఒక్కసారి రామాయణం ఒక్క శ్లోకం వినలా. ఒక రోజు మొత్తం మీద రామాన్లా. ఇది శాశ్వతం అనుకున్నా. ఎద్దులోకి వచ్చాడు. మీ మాట వినుంటే ఏమై ఉండేవాడు. వీడి కోసం ఇంత సంపాదించా, ఆ కొడుకే తోక మిలిపెట్టి బండి కట్టి తిప్పుతున్నాడు. ఏడ్చాడు. తులసీదాస్ గారు మాత్రం ఏం చేస్తారు, రామా అనిపించగలరా? నీ అదృష్టం అంతేరా అని వెళ్ళిపోయాడు. స్మరనిత్యం అనిత్యతాం. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకో. అనిత్యమైన వస్తువుని ఉన్నప్పుడే వాడి నిత్యమును అందుకోవడానికి ప్రయత్నం చెయ్యి, అంతే తప్ప దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అన్న మాటకే అర్థం అది. అది బాగా పట్టుకోవాలి అంటే సత్పురుష సహవాసం ఉండాలి సుమా, లేనినాడు చెయ్యలేరు. అందుకే త్యజుజ్జన సంసర్గం భజసాధు సమాగమం కురుపుణ్యమహోరాత్రం స్మరనిత్యం అనిత్యతాం. ఏది నిత్యమో ఏది అనిత్యమో రోజు ఒక్క 5 నిమిషాలైనా కనీసం ఆలోచించు, అప్పుడు వెర్రి తగ్గుతుంది. చెయ్యవలసింది చేస్తావు, లేకపోతే ఇవాళ కాకపోతే రేపండి, రేపు కాకపోతే ఎల్లుండండి అని అదొకటే వదిలేస్తావు. ఏది శాశ్వతమైనదో ఏది ప్రధానమైనదో తెలుసుకుంటే ఎన్ని ఉన్నా దానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, అది వదలడానికి ఇష్టపడం. అంటే స్మరనిత్యం అనిత్యతాం అంటే సాధుపురుషుడితోటి సంగము, సత్పురుషులతో కలిసి ఉండడాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే సంసారమన్న మాయలో కూరుకుపోతావు స్మా. గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా ఏది శాశ్వతమో, 10 మంది గురించి ఎందుకు ఆలోచించాలో, ఎందుకు పుణ్యం చెయ్యాలో మర్చిపోతావు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా దీని గురించి ఆలోచించు. ఒక్క పద్యం కూడా అవ్వట్లేదు. సుజనాసంగము దేవ పిత్ర తిథి సంశుద్ధార్చనలు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దేవతల యొక్క ఆరాధన చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. అలాగే పితృదేవతల యొక్క తిథి. తండ్రి గారు పాప కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషించాడో మహానుభావుడు, ఎంత ఎత్తుకున్నాడో, ఎంత ఆడించాడో, ఎన్ని కలలు కన్నాడో, తాను కూడా మందేసుకోకుండా ఎంత కష్టపడి డబ్బు సంపాదించాడో, ఎంత కష్టపడి చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చాడో, చచ్చిపోయే ముందు కూడా ఆ కొడుకును చూస్తూ చచ్చిపోవాలని ఎంత తాపత్రయపడ్డాడో. అటువంటి తండ్రి వెళ్ళిపోయినప్పుడు కనీసం ఆ తిథి గుర్తు పెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి తద్దినం పెట్టద్దు. ఇక్కడ పెడితే అక్కడ అందుతుందండి అంటే, ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ బొంబాయిలో ఉన్నవాడికి అందట్లేదా అండి? మనం పెట్టుకున్న వ్యవస్థలోనే ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ అక్కడ అందుతున్నప్పుడు వేదం చెప్పిన రీతిలో ఇక్కడ పెట్టిన తద్దినం అక్కడ ఉన్న వాళ్ళకి అందుతుందనడానికి నీకేం అనుమానం? నీ కంటికి కనపడేటట్టుగా నిన్ను కూడా బొంబాయి తీసుకెళ్ళి తీసుకెళ్తున్నారా మనీ ఆర్డర్ పట్టుకెళ్ళినప్పుడు?
నమ్మకంతో ఇక్కడ కడితే పట్టుకెడుతున్నావా లేదా? శాస్త్రం మీద నమ్మకంతో పెట్టిన తద్దినం కూడా అలాగే ఫలితం ఇస్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. శాస్త్రాన్ని నమ్మి బ్రతుకంతే. కాబట్టి పితృతిథి చెయ్యి, దేవతల యొక్క తిథులు చెయ్యి. అందుకే మనిషి తప్పకుండా చెయ్యవలసినటువంటి పుట్టినరోజులు కొన్నిటిని చెప్తుంది శాస్త్రం. అందులో 5 పుట్టినరోజులు తప్పకుండా చెయ్యండి. తను పుట్టినరోజు ఆయుర్దాయాన్ని కోరి జన్మదినాన్ని చేసుకోవచ్చు. తండ్రి గారి పుట్టినరోజు మహానుభావుడు ఆయన కదూ కారణం ఇల్లు వృద్ధిలోకి రావడానికి. తండ్రి గారి పుట్టినరోజు చెయ్యి, తల్లి గారి పుట్టినరోజు చెయ్యి. తండ్రి గారి పుట్టినరోజు ఏడాదికి ఒకటే, తల్లి పుట్టినరోజు పిల్లలు ఎంతమంది ఉంటే అన్నీ ఆవిడ పుట్టినరోజు, అన్ని పుట్టినరోజులు ఆవిడికి. ఎందుకో తెలుసా? పిల్లవాడు పుట్టినప్పుడల్లా ఆవిడ బ్రతుకుతుందని నమ్మకం లేదు. పిల్లవాడితో పాటు ఆవిడే పుట్టింది, మళ్ళీ బతికింది. అందుకని నా పుట్టినరోజు చేసుకుంటున్నానంటే నాకన్నా ముందు మా అమ్మకి ముందు చీర పెట్టి నేను పుట్టినరోజు చేసుకోవాలి. తల్లి పుట్టినరోజు, గురువు గారి పుట్టినరోజు, భగవంతుడి పుట్టినరోజు. భగవంతుడికి పుట్టినరోజు ఉంటుందా అంటే అవతార స్వీకారం చేసిన రోజులు ఉంటాయి. అప్పుడు కృష్ణాష్టమి వస్తే కృష్ణుడిగా ఆయన అవతార స్వీకారం చేసిన రోజు. శ్రీరామనవమి శ్రీరాముడిగా అవతార స్వీకారం చేసిన రోజు. ఆయా రోజులలో ఏది చెయ్యాలో అది చెయ్యాలి. ప్రతిరోజు దేవతల్ని ఆరాధించాలి. ఎందుకని? వాళ్ళు అనుగ్రహించారు కాబట్టి మనకి ఈ పాడి పంట, ఈ సౌఖ్యం, ఈ సౌలభ్యం, శరీరం, ఆరోగ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవతల్ని ఆరాధన చెయ్యి. అన్నీ కంటికి కనపడతాయా? కొన్ని కంటికి కనబడవు. భూమి గుండ్రంగా తిరుగుతోంది, నాకు కనపడుతోందా? నేను చూసి నమ్ముతున్నానా? భూమి గుండ్రంగా తిరుగుతోందన్న శాస్త్రవేత్తల వాక్కుని ఆధారం చేసుకుని భూమి తిరుగుతోందని నమ్మాను. నేను చూడలేదండి, నేను నమ్మనంటే మానే భూమి తిరగడం అయిపోతున్నాను. నమ్మపోతే దేవతలు ఉన్నారు కాబట్టి నిన్ను అనుగ్రహించారని శాస్త్రం చెప్తోంది. నువ్వు నమ్మి దేవతల్ని ఆరాధన చెయ్యాలి. వాళ్ళ పట్ల కృతజ్ఞతని ఆవిష్కరించాలి. అయ్యా ఈ కన్నిచ్చిన వాడివి నువ్వు, వెలిగిచ్చిన వాడివి నువ్వు, అందుకు దీపం పెడుతున్నా. అయ్యా ఈ చెవులిచ్చిన వాడివి నువ్వు, మంచి శబ్దములు విని అదృష్టం ఇచ్చిన వాడివి నువ్వు, అందుకు పుష్పార్చన చేస్తున్నా. ఈ చర్మం ఇచ్చిన వాడివి నువ్వు, దీనికి స్పర్శ కలిగితే సంతోషాన్ని ఇచ్చిన వాడివి నువ్వు, చందనాన్ని అనులేపనం చేస్తున్నా. నాలుకిచ్చి మంచి రుసులు తింటే సంతోషపెట్టిన వాడివి నువ్వు, మంచి పదార్థాన్ని నివేదన చేస్తున్నా. ఎన్నో సువాసనలు చూసి అదృష్టాన్ని ఇచ్చిన వాడివి నువ్వు కాబట్టి ఆయనకి కాస్త ధూపాన్ని సమర్పిస్తున్నా. ఇది దేవతలకు ఎందుకు అంటే కృతజ్ఞతతో సమర్పిస్తున్నాడు. ఆ కృతజ్ఞతాభావమే పూజ. దేవతల్ని ఆరాధించు. నీకు జన్మనిచ్చారు కాబట్టి తల్లిదండ్రుల్ని బ్రతికున్నన్నాళ్ళు గౌరవంగా చూడు, వాళ్ళ సేవ చేయి. వాళ్ళ శరీరములు పడిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుని ఆయా తిథులలో శ్రాద్ధకర్మలు చేయి. కాబట్టి దేవ పిత్ర తిథి సంశుద్ధార్చనల్ హవ్యభుక్ భజనంబుల్ అగ్నిహోత్రుని యొక్క ఆరాధన. సనాతన ధర్మమునందు అగ్ని చాలా ప్రధానమైనటువంటి ఆరాధనని స్వీకరిస్తాడు. ఎందుకని అంటే దేవతలకి ఏదైనా అందించాలి అంటే ఆయన ద్వారానే పెడుతుంది. స్వాహ అని పూర్తి చేశారనుకోండి, ఆయన దేవతలకి తీసుకెడతాడు. అందుకే హవ్యభుక్, హవ్యము కవ్యము అని 2 మాటలు ఉంటాయి. హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్ అని లింగపురాణంలో వ్యాసుడు. ఆ అగ్నిహోత్రుడు 3 ప్రధానమైనటువంటి ఉపకారములు చేస్తూ ఉంటాడు మనందరికీ. మొట్టమొదటి ఉపకారం ఏమిటి అంటే హవ్యం వహతి దేవానాం, దేవతలందరికీ కూడా హవ్యాన్ని పట్టుకెడతాడు. ఓం నమో నారాయణాయ స్వాహ అని అందులోకి చెరువు ఆ అన్నాన్ని వేశామనుకోండి, అగ్ని పుచ్చుకొని దాన్ని పట్టుకెళ్ళి నారాయణికి అందిస్తాడు. అందుకని హవ్యమును పట్టుకెడతాడు కాబట్టి హవ్యవాహనుడు దేవతలకు అందిస్తూ ఉంటాడు. మనం ఇచ్చింది దేవతలకు పట్టుకెడతాడు కాబట్టి దేవతలు సంతోషించి మళ్ళీ మనం అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ ధర్మచక్రం తిప్పుతాడు. అలాగే హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి, పితృదేవతలకి స్వధా, ఇక్కడ స్వాహ అన్నట్టే అక్కడ స్వధా అంటారు. అంటే పితృదేవతలకి తీసుకెళ్ళిస్తాడు. 3 తరాల వరకు వాళ్ళు ఉంటారు. శాస్త్రం ప్రమాణం. కోటేశ్వరరావు చెప్పాడు అనకండి, శాస్త్రం చెప్పింది. కాబట్టి స్వధా అంటే పితృదేవతలకు అందిస్తున్నాడు అగ్నిహోత్రుడు. అంతేనా? పాకంచకురుతే వహ్ని, ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడు ఎవరంటే ఆయన తలుచుకుంటే ఇళ్ళు కాల్చేస్తాడు, ఊళ్ళు కాల్చేస్తాడు, నగరాలు కాల్చేస్తాడు, రాజ్యాలు కాల్చేస్తాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గో అని ఇలా తిప్పితే ఇంత అయిపోతున్నాడు. ఆయనకి వేళ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి కార్యాలయానికి, కొంచెం పైకి వచ్చి వంట చేయి అని ఇలా అంటే బాగా పైకి లేస్తున్నాడు. ఇంకా చాలే వంట అయిందని ఇలా తిప్పేస్తే అయిపోతున్నాడు. ఆయన వెలుగుతుండ బట్ ఎక్కడ అలా ఇలా 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 మీకు అర్థమైపోవాలా? కాబట్టి పాకంచకురుతే వహ్ని, ఎవరు వంట చేస్తున్నది? వంకాయలు బియ్యం ఉంటే తింటావా?
ఆ వంకాయలు మెత్తగా పచినమయ్యే బియ్యం అన్నమైందంటే ఆయన కాదు చేసిన ఉపకారం. ఈ తిన్న శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వల్లేనా వచ్చింది? లేనినాడు రుచి ఎక్కడి నుంచి వచ్చింది పదార్థానికి? పసిపిల్లాడు కూడా తింటున్నాడు, ఇంట్లో పళ్ళు లేనటువంటి పెద్దవాళ్ళు కూడా తింటున్నారు, ఒంట్లో ఓపిక ఉన్న వాళ్ళు తింటున్నారు. ఇన్ని రుచులు అనుభవిస్తున్నామంటే ఆయన చేసిన ఉపకారం కాదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యాలా? కనీసం చేసిన ఉపకారం గుర్తుపెట్టుకోవాలా? కాబట్టి ప్రతి ఇంటిలో వంట చేస్తున్నవాడు ఎవరు? ఆయనే. అసలు నిజంగా ఉన్నావనడానికి ఆధారం ఎవరు? ఆయనే. ఇందులో వేడి ఉన్నంతసేపే ఆ వేడి చల్లారిపోయింది అనుకోండి, అరికాళ్ళు రుద్ది పట్టుకుపోతారు. ఆ వేడి ఉంటేనే కదా ఉన్నాళ్ళని గౌరవిస్తున్నారు. మరి ఇన్నింటికి ఆధారమైన వాడికో నమస్కారం చెయ్యొద్దు? ఇన్నింటికి ఆధారం అయిన వాడికి ఇంత నేతన్నం వెయ్యొద్దు? కాబట్టి భీష్ముడు చెప్తున్నాడు, కృతజ్ఞత అన్న మాటకు అర్థం అది. ఆ ఇంటిలో భార్య సంతోషంగా ఉన్నా, భర్త సంతోషంగా ఉన్నా, పిల్లలు సంతోషంగా ఉన్నా, ఇన్ని తింటున్నా, ఇంత ఆనందంగా ఉన్నా ఆ వేడి వలన, అగ్ని వలన. కాబట్టి అగ్నిని ఆరాధన చెయ్యవలసిందే. కాబట్టి హవ్యభుగ్భజనంబున్ సకలాశ్రమస్తులకు శక్య ప్రక్రియన్ రోపు. అన్ని ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకి శక్త్యానుసారంగా ఉపకారమును చెయ్యవలసినదే. ఎవరు? గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అలా ఉపకారమును చేయవలెను. ఏమిటి అలా అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి ఉపకారం చేయడం? హవ్యభుగ్భజనంబున్, హవ్యమును భుజించేటటువంటి వాడు, లేదా హవ్యమును తీసుకువెళ్ళి దేవతలకు అందించేటటువంటి వాడు హవ్యవాహనుడు కనుక. అగ్నిహోత్రుడి యొక్క ఆరాధన వైశిష్ట్యం గురించి నిన్నటి రోజున మీతో నేను మనవి చేయడం జరిగింది. సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియన్ బ్రూపు. మనకి 4 ఆశ్రమములు ఉంటాయి. ఒకటి బ్రహ్మచర్యాశ్రమము, 2 గృహస్థాశ్రమము, 3 వానప్రస్థాశ్రమము, 4 సన్యాసాశ్రమము. ఈ 4 ఆశ్రమములలోకి అత్యంత ఉత్తమమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమము. అంటే ఇది ఏదో పక్షపాతంతోటో నాకు తోచిన బుద్ధితోతో నేను చెప్పడం కాదు. మహర్షులైనటువంటి వారు చేసినటువంటి నిర్ధారణ అంతే. చతుర్నామాశ్రమాణం హి గార్హ్యస్థం శ్రేష్టమాశ్రమం అని శ్రీరామాయణం యొక్క తీర్పు. శ్రీరామాయణంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే చతుర్నామాశ్రమాణం హి, 4 ఆశ్రమములలోకి కూడా గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం, గృహస్థాశ్రమము శ్రేష్టమైనది. ఎందుచేత గృహస్థాశ్రమము అంత గొప్పదైనది అంటే ఆ ఆశ్రమం మీద మిగిలిన 3 ఆశ్రమాలు కూడా ఆధారపడ్డాయి. ఆ ఆశ్రమం లేదనుకోండి, మిగిలిన 3 ఆశ్రమాలకి ప్రాపు దొరకదు. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, భిక్ష స్వీకరించి తింటాడు. బ్రహ్మచారి భవతి భిక్షాం దేహి అని గృహస్థు దగ్గరికి వస్తాడు. అప్పుడు బ్రహ్మచారికి భిక్ష పెట్టేటటువంటి వాళ్ళు ఎవరు? గృహస్థు పెట్టాలి. కాబట్టి బ్రహ్మచారికి సంబంధించినటువంటి ఆశ్రమం అంతా కూడా గృహస్థు మీద ఆధారపడింది. అంతేకాదు, అసలు బ్రహ్మచారి గురుపత్ని పెట్టినటువంటి అన్నం తింటాడు, గురువుగారు చెప్పినటువంటి పాఠం వింటాడు. అంటే బ్రహ్మచారి గృహస్థు మీదైనా ఆధారపడ్డాడు. ఇక వానప్రస్థు అసలు గృహస్థాశ్రమంలో ఉండి జ్ఞానమును పొందాలనేటటువంటి వైరాగ్య సంపత్తిని పొందినటువంటి వాళ్ళు వానప్రస్థాశ్రమానికి వెడతారు. వాళ్ళు కూడా గృహస్థు మీదే ఆధారపడతారు. ఇక సన్యాసాశ్రమం, సన్యాసి ఇళ్ల ముందుకొచ్చి భిక్షాస్వీకారం చెయ్యాలి. ఆ భిక్ష ఎవరిని అడుగుతాడు? గృహస్థుని అడుగుతాడు. గృహస్థు పెట్టినటువంటి భిక్షాన్నాన్నే సన్యాసి తింటాడు. కాబట్టి ఇప్పుడు సన్యాసాశ్రమం దేని మీద ఆధారపడింది? గృహస్థాశ్రమం మీద ఆధారపడింది. గృహస్థాశ్రమం లేనినాడు ఈ మిగిలిన ఆశ్రమములు ఎలా నిలబడతాయి? అందుకే గృహస్థాశ్రమమే మిగిలినటువంటి 3 ఆశ్రమముల కన్నా గొప్పది అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు అని చెప్పద్దు. శ్రీరామాయణం చెప్తాం. 4 ఆశ్రమములలో గొప్పదేది అంటే గృహస్థాశ్రమమే. అందుకే భీష్ముడు కూడా మహాభారతంలో ఏమని నిర్ధారించాడు అంటే గృహస్థు మిగిలిన ఆశ్రమములన్నింటినీ కూడా నిలబెడతాడు. నిలబెట్టడానికి ఇతోధికంగా సహకారము చేసేవాడెవరు అంటే గృహస్థే. అటువంటి గృహస్థు తనకి వచ్చినటువంటి ధనాన్ని 5గా విభాగం చేసుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది. శ్రీరామాయణం కూడా ఇదే మాట చెప్పింది. ఏ గృహస్థైనా
తను సంపాదించినటువంటి ధార్మికమైనటువంటి ధనాన్ని 5గా విభాగం చేసి ఖర్చు పెట్టుకోవాలి. అందులో మొట్టమొదటిది దేనికి ఖర్చు పెట్టాలి అంటే ధర్మము కొరకు ఖర్చు పెట్టాలి. ధర్మము అంటే పాటించినది ధర్మము. యజ్ఞయాగాది క్రతువులలో ఇచ్చేటటువంటి ఆ ఋత్విక్ సంభారము, ఏదో ఎక్కడైనా జరిగేటటువంటి దైవ కార్యక్రమాలలో వినియోగించవలసినటువంటి ద్రవ్యము, అన్నదానాదులు జరిగినప్పుడు జరిగేటటువంటి సహకారము, ఇటువంటి వాటి కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం గృహస్థు ఒక వంతు ధనాన్ని వెచ్చించాలి. అలా వెచ్చించకపోతే ఆ జీవితానికి ప్రయోజనం ఉండదు. ఎందుకని అంటే మనిషి ఒక్కడే ధర్మాన్ని పాటించగలడు, ధర్మాన్ని కాపాడగలడు, ధర్మాన్ని అనుష్ఠించగలడు, ధర్మము చేత తరించగలడు. అందుకని అటువంటి ధర్మాన్ని పట్టుకోవడం కోసం ఒక వంతు ధనాన్ని వెచ్చించాలి. ఇక 2వ వంతు ధనాన్ని కీర్తి కొరకు వెచ్చించాలి. మరి కీర్తి కండూతి, కీర్తి కావాలని కోరుకోవడం దోషం కాదా అంటే అసలు యశమునందు అనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. నాకు మంచి కీర్తి ఉండాలి అని మనిషి కోరుకోవాలి. ఆ మంచి కీర్తి కోసమని చెయ్యడు. అంటే 10 మంది గుర్తించాలి అని చెప్పి అది ఏదో పెద్ద పటాటోపం కోసం చేయడం కాదు. కానీ తాను చేసిన మంచి పనులు ఎక్కడికి పోతాయి? ఆయన చేసిన మంచి పని, ఆయన యొక్క నడవడి, ఆయన ధార్మిక నిష్ఠ ఆయన యొక్క కీర్తిగా ప్రకాశిస్తుంది. ఆ కీర్తి సముపార్జన కొరకు మనిషి ఒక వంతు ధనాన్ని ఖర్చు చెయ్యాలి. అలాగే లౌకికమైనటువంటి వ్యవహారములు కొన్ని ఉంటాయి. గృహస్థ అన్న తర్వాత పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, తాను ఉంటాడు, ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి బహుమానాలు ఇవ్వడమని, విందులు వినోదాలు చెయ్యడమని, భోజనం పెట్టడమని, వాళ్ళకు కావలసినటువంటి కోరికలు తీర్చడమని, ఇటువంటి వాటి కోసం లౌకిక వ్యవహారాల కొరకు ఒక వంతు ధనాన్ని వెచ్చించాలి. తన కొరకు అని ఒక వంతు వెచ్చించాలి. తన కొరకు అంటే కేవలం నా కోసము అని ఖర్చు పెట్టుకోవడం కాదు. నేను అన్నప్పుడు ఇటు చూపిస్తాను, ఇలా చూపిస్తాను. నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాను. నేను అని ఇక్కడ చూపించను, నేను అని ఇక్కడ చూపించను, నేను అని కాళ్ళు చూపించను, నేను అని ఇక్కడ చూపిస్తాను. ఎవరండి మీరంటే నేనండి అంటాం, ఇలా అంటాం. నేను అన్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నానంటే దాని అర్థం ఏమిటి? జీవస్థానం. జీవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు. దీనికి కోటేశ్వరరావు అని మా అమ్మగారు నాన్నగారు నామకరణం చేశారు. ఈ జీవుడు ఎక్కడి నుంచో వచ్చాడు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత అంటారు మొహముద్గరంలో శంకర భగవత్పాదులు. ఎక్కడ పుట్టావయా? ఏలూరులో పుట్టా. మీ నాన్నగారు ఎవరు? సుందరశివరావు గారు. మీ అమ్మగారు ఎవరు? సుశీలమ్మ గారు. ఓహో, ఏలూరులో పుట్టావా? ఏలూరులో ఎక్కడి నుంచి బయటకు వచ్చావు? మా అమ్మ కడుపులోంచి. మీ అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? ఏమో. వచ్చిన వాడివి కొంతకాలం కదా ఉంటావు, మరి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏమో. అది తెలుసుకోవడమే ధర్మానుష్ఠానం చేసి పరమేశ్వరుణ్ణి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడం. కాబట్టి సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత. ఆ తత్వాన్ని ఆలోచన చేయబోయి సోదరా అంటారు శంకరాచార్యులు వారు. కాబట్టి తాను ఎక్కడి నుంచో వచ్చాడు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఈ జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు. ఓ 20 ఏళ్ల తర్వాతో 25 ఏళ్ల తర్వాతోనైనా ఈ జీవుడు ఈ శరీరంలోంచి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళాలి. మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళాక కూడా ఒక కోరిక ఉంటుందిగా, శరీరం ఆరోగ్యంగా ఉండాలని ఉంటుందిగా, ఆ శరీరానికి ఆకలిస్తుందిగా, అప్పుడు అన్నం కావాలిగా, దానికి దాహం వేస్తుందిగా, మంచినీళ్ళు కావాలిగా, దానికి కొన్ని కోరికలు ఉంటాయిగా, ఆ కోరికలు తీరాలిగా. మంచి భార్య కావాలని ఉంటుందా? పోనీ ఆడదిగా పుడితే మంచి భర్త కావాలని ఉంటుందా? మంచి భర్తో మంచి భార్యో సమకూరాలా? బిడ్డలు కలగాల, వాళ్ళకి అన్నవస్త్రాదులు ఇచ్చి పోషించాలా, వాళ్ళని చదివించాలా, దేహీన వాళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా సంతోషంగా బ్రతకాలా? ఏం అడ్డు పెట్టి ఇవ్వాలా? అలా ఇవ్వాలంటే ఇక్కడ చేసిన పుణ్యం ఏమైనా ఉంటే ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి ఉత్తర జన్మలలో అనుగ్రహిస్తారు.
ఆ పుణ్యం చెయ్యకుండా ఉత్తర జన్మలలో నాకు రమ్మంటే ఈశ్వరుడు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇక్కడ చేసినది ఉంటే ఇస్తాడు. పాపపుణ్యములే కదా సుఖదుఖములుగా వస్తున్నాయి. అందుకే దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, నరుడు పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. కేవలముగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములే ఈ జన్మలో సుఖదుఖములుగా వస్తున్నాయి. వస్తున్నప్పుడు మరి ఈ జన్మలో పుణ్యం చేయకుండా వచ్చే జన్మలో సుఖపడదామని ఎలా అనుకుంటావు? కాబట్టి పుణ్యం చెయ్యాలి. పుణ్యం చెయ్యాలి అంటే ఈ జీవుడి కోసం కూడా చూసుకోవాలిగా. భార్య గురించి చూస్తున్నావు, మంచిదే, తప్పు లేదు, చూడవలసిందే. బిడ్డల గురించి చూస్తున్నావు, మంచిదే, చూడవలసిందే. స్నేహితుల గురించి ఆలోచిస్తున్నావు, మంచిదే, ఆలోచించవలసిందే. బంధువుల గురించి ఆలోచిస్తున్నావు, మంచిదే, ఆలోచించవలసిందే. కానీ మరి నీ గురించి నేనన్నప్పుడు ఇలా చూపిస్తున్నావుగా. ఈ జీవుడి కోసం ఏం చేసుకుంటున్నావు? వాడి కొరకే అని చెయ్యొద్దు. వాడి కొరకే అన్నప్పుడు ఈ శరీరాన్ని వాడాలి. దీంతో ఒక దేవాలయంలో పల్లకీ పట్టుకోవాలి, దీంతో ఒక దేవాలయాన్ని తుడవాలి, దీంతో దేవాలయం పాత్ర సామాను కడగాలి, దీనితో స్వామివారి ఉత్సవంలో నడవాలి, దీనితో భగవంతుని యొక్క సేవ, భాగవతుల యొక్క సేవ, పెద్దల యొక్క సేవ చెయ్యాలి. శరీరంతో చెయ్యగలిగినది శరీరంతో చెయ్యాలి. మనసుతో ధ్యానం చేసి పరమేశ్వర వైభవాన్ని దర్శనం చెయ్యాలి. వాచికంగా కనీసం రోజు 1 గంటో 2 గంటలోనైనా భగవంతుని యొక్క కీర్తిని ప్రకటించాలి కదా. నోరు నవ్వంగ హరికీర్తినుడువడేని రోజు కాసేపు ఏ విష్ణు సహస్రనామ స్తోత్రమో భగవంతుని నామావళో ఏదో చదవాలి కదా. ఈశ్వరుడు నోరిచ్చినందుకు. మిగిలిన ఏ ప్రాణికి లేదుగా కంఠం, మిగిలిన ఏ ప్రాణికి మాట లేదుగా, ఒక్క మనుష్యుడికేగా ఉన్నది. మరి ఆ లోపల ఉండవలసిన స్వరపేటిగా అయినప్పుడు ఆ మాట ఈశ్వరుడు ఇచ్చినప్పుడు ఆ మాట చేత తరించగలవు అన్నప్పుడు ఆ మాటని ఎంతవరకు వాడుకున్నావు? అది వాడాలి కదా. ద్రవ్యాన్ని ఈశ్వరుడు ఇవ్వకపోతే, నీకు ఒక విభూతి ఇవ్వకపోతే ఆ విభూతి ద్వారా డబ్బు ఎలా వస్తుంది? వీడేదో చదువుకున్నాడని నన్ను తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి ఉద్యోగంలో నాకు ప్రభుత్వం డబ్బిస్తోంది, ఆ విభూతి నాకు ఉన్నది అంటే ఆ చదువుగా నా యందు ప్రకాశించిన వాడు ఆయనేగా. మరి ఆయనది ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో కూడా సుఖపడాలి అంటే నేను నా జీవుడి కోసం ఏదైనా చెయ్యాలిగా. ఓ పుణ్యకార్యం చెయ్యాలా వద్దా? కాబట్టి తనకొచ్చిన ధనంలో 1 వంతు తన కొరకు ఖర్చు పెట్టాలి. తన కొరకు అంటే అదేదో తాను కేవలంగా తనకి ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో అటువంటి పనులు చేయడం కోసము అని అర్థం చెప్పకూడదు. తన జీవుడు తరించడానికి ఆయనని కూడా ఒక సభ్యుడిగా చూసుకుంటూ ఉండాలి. మా ఆవిడ, మా పిల్లలు అని లెక్కలోనికి తీసుకున్నప్పుడు నా జీవుడు, వీడి కోసం ఏం చేసుకుంటున్నా? ఏమైనా చేసుకుంటున్నానా? కాసేపు ఏమైనా భగవన్నామని చెప్తున్నానా? కాసేపు ఆర్షగ్రంథ పఠనం ఏమైనా చేస్తున్నానా? రోజు 1 గంట సేపు ఏమైనా మంచి మాటలు మాట్లాడుతున్నానా? నాకున్న దాంట్లో ఏదైనా ఖర్చు పెట్టి పుణ్యంగా మార్చుకుంటున్నానా? మరి ఏమీ చేయకపోతే జీవుడికి ఏమిటి ఆఖరణ? నువ్వు ఇక్కడ ఏం సంపాదించావో అదంతా పనిచేసుకుంటారు, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జీవుడికి ఏం మిగులుతుంది? వాడికి అని పుణ్యం లేదు, వాడు మళ్ళీ ఇంకో జన్మలో కెడతాడు. అప్పుడు వీళ్ళతో సంబంధం లేదు, ఈమె భార్య కాదు, వీళ్ళు బిడ్డలు గారు, ఈ బంధువులు గారు, ఈ స్నేహితులు గారు, అక్కడ వేరు బంధువులు వేరు స్నేహితులు. ఒకవేళ ఆ బిడ్డలే పక్కనే ఉన్నా తెలియదు వాళ్ళు నా బిడ్డలు గత జన్మలోని. మరి అప్పుడు నువ్వు సుఖపడడానికి పుణ్యము కావాలి కదా. అప్పుడు నీ జీవుడు మాత్రం నీతోనే ఉంటాడుగా. ఇదేగా బట్ట మార్చుకుంటుంది వేషం, ఇంకో శరీరం తొడుక్కుంటోందిగా. పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం కదా సనాతన ధర్మానికి. అయినప్పుడు మరప్పుడు సుఖపడాలి. సుఖపడతావా దుఃఖపడతావా అంటే సుఖపడాలని అడుగుతున్నాం కదా. మరి సుఖపడాలంటే పుణ్యం చెయ్యాలి కదా. త్యాగేనైకే మృతత్వమానసు. మరి నీ గురించి ఆలోచించుకోవోయ్. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. ఎవరో నీకేదో చేస్తారని ఎందుకు అనుకుంటావు? నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయింది తర్వాత నీ పేరు చెప్పి ఎవరో దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారని ఎందుకు అనుకుంటావు? నీ ఓపిక ఉండగా తీర్థయాత్ర చెయ్యి, నీ ఓపిక ఉండగా నీ చేత్తో దానం చేసుకో, నీ చేతిలో ఓపిక ఉండగా కొంత ఖర్చు పెట్టు. అది తెలియక ఆయన అలా పెట్టేస్తాడండి అంటే అంటారు. కానీ నువ్వు నీ జీవుడి గురించి చూసుకో. కొంత మంచి కార్యక్రమాలకి వెచ్చించకపోతే ఏమైపోతావు? రేపు పొద్దున్న ఎలా వస్తుంది నీకు పుణ్యం రమ్మంటే? కాబట్టి సంపాదించిన దానిలో 1 వంతు తన కొరకు, 1 వంతు స్వజనుల కొరకు. స్వజనుల కొరకు అన్న మాటకు అర్థం ఏంటి? కేవలము నేను బాగుండడం కోసమే కాదు,
నా వాళ్ళు బాగుండడం కోసం స్వజనులు అంటే ప్రధానంగా కుటుంబ సభ్యులు వస్తారు. విశాల హృదయం ఉంటే లోకమంతా వస్తుంది. ఆ స్వజనుల కొరకు ఏం చేయాలి అంటే వాళ్ళు బాగుండడం కోసం కూడా నువ్వు మంచి పనులు చెయ్యాలి. నా కొడుకు అభ్యున్నతిని పొందాలి, వాడి కోసం నేను మంచి పని చేయాలి. నా అల్లుడు బాగుండాలి, నా అల్లుడి కోసం, నా కూతురి కోసం, నా మనవల కోసం నేను మంచి పనులు చెయ్యాలి. మరి ఎందుకు నువ్వు కుటుంబానికి పెద్దరికం? దేనికి పెద్దరికం? నువ్వు ఏదో చెయ్యాలి, నువ్వు ఏమీ చేయనప్పుడు దేనికా పెద్దరికం? ఇక నిన్ను నమ్మి వాళ్ళు ఉన్నారు, నాన్నగారు అని పిలుస్తున్నారు, మా నాన్నగారు ఉన్నారు, ఆయన నన్ను ఆదుకుంటారని నమ్ముతున్నాడు. అయినప్పుడు నువ్వేదో చేయకపోతే ఇంక ఎలా? మరి స్వజనం ఏమైపోతారు? స్వజనం కొరకు చెయ్యాలి. 5వ వంతు స్వజనం కోసం ఖర్చు పెట్టు. 5గా విభాగం చేసుకో నీ ద్రవ్యాన్ని. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అందరినీ సన్యాసులను అయిపోమ్మని కానీ, అందరినీ ఇళ్ళు ఒడిచిపెట్టేయమని కానీ, అందరినీ మీకున్నదంతా దానం చేసేయండి అని కానీ శాస్త్రాలు ఎప్పుడూ చెప్పవు. శాస్త్రములు ఎప్పుడు చెప్పినా పరమ సహేతుకంగా మాట్లాడతాయి. ఇందులో మీరు మీ స్వజనం కోసం పేరు చెప్పి దానవక్కర్లా. మీ స్వజనం మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి కొంత ద్రవ్యం వాళ్ళకి ఇచ్చేసినా తప్పులేదు. నేను సంపాదించిన దాంట్లో 5వ వంతు నన్ను నమ్ముకున్న వాళ్ళకి వెళ్ళిపోవుగాక అని సంకల్పం చేసేదో వదిలిపెట్టేశాను అనుకోండి, ఆస్తి రూపంలోనో, ఏమీ దోషం లేదు, ఇవ్వవచ్చు. నన్ను నమ్ముకున్నారు కాబట్టి నా వలన వాళ్ళకి కొంత ప్రాప్తించాలి. కాబట్టి నీ ద్రవ్యాన్ని విభాగం చేసుకో. ఇది ఎవరు చేస్తారు? బ్రహ్మచారి చెయ్యడు, వానప్రస్థు చెయ్యడు, సన్యాసి చెయ్యడు. ఇంకెవరు చెయ్యాలి? గృహస్థు చెయ్యాలి. ఇప్పుడు ఈ గృహస్థు అలా చేస్తున్నాడు కాబట్టి మిగిలిన ఆశ్రమాలన్నీ ఎవరి మీదకి వచ్చేస్తున్నాయి? ఆధారానికి ఆయన మీదకే వస్తున్నాయి. అంతేకాదు, ఆయన క్రమక్రమంగా చేసేటప్పుడు ఏ మాట అంటుంటాడు? ఎదుగుతుంటాడు జీవితంలో. మొట్టమొదట్లో ఏమంటాడు? నా కోసం, మా ఆవిడ కోసం, తర్వాత నా పిల్లల కోసం, తర్వాత ఓ వైరాగ్యం వచ్చింది, ఎవరి మానాన వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు ఏమంటాడు? నా ఒక్కడి కోసం కాదు, అందరూ బాగుండాలి. ఒక వయసు వచ్చేసిన తరువాత నా బిడ్డలు బాగుండాలని నేను ఎలా అనుకుంటానో, లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలు బాగుండాలనుకోరు, వాళ్ళ అన్నదమ్ములు బాగుండాలనుకోరు. ఈ లోకమంతా బాగుండాలి, అందరూ బాగుండాలి. వాళ్ళకి సంబంధించిన మనసులో ఏ అరమరిక లేదు. వాళ్ళు ఎవరన్న దానితో నాకు సంబంధం లేదు, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే ఉదార చరితానాంతో వసుధైక కుటుంబకం. ఉదారమైనటువంటి చారిత్రము కలిగినటువంటి వాడికి, నడవడి కలిగిన వాడికి ఈ యావత్ ప్రపంచము కూడా కుటుంబమే. అప్పుడు ఆయన కుటుంబము కేవలముగా ఏదో తన భార్య, తన బిడ్డలు కాదు, లోకమంతా నా కుటుంబమే అంటాడు. ఇప్పుడు విశాల హృదయంతో ఆయన ఏం చేస్తున్నాడు? తాను ఏది చేసినా లోకము కొరకు, అందరూ బాగుండుట కొరకు. మనం ఏం చేస్తుంటాం? పెద్ద పెద్ద ఉత్సవాలు చేసి ఆఖరణ శాంతికర కళ్యాణము అని చేస్తాం. ఎవరికి శాంతి? లోకమంతా ప్రశాంతంగా ఉండాలి, అందరూ హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి, ఎవ్వరూ కీచులాడుకోకూడదు, ఎవ్వరి మనస్సుల్లో ఏ స్పర్ధ కలగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి. శాంతికర కళ్యాణము అని చేస్తున్నావా లేదా? అంటే అందరూ బాగుండాలని చేస్తున్నావా లేదా? కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి కర్మ చేస్తాడు, గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి యజ్ఞం చేస్తాడు, అగ్ని ఆరాధన చేస్తాడు, చేసి లోకము యొక్క సుఖాన్ని కోరుతాడు. మిగిలిన ఆశ్రమాల్లో ఇలా చేసే అవకాశం ఉండదు. బ్రహ్మచారి ఎలా చేస్తాడు? భార్య పక్కన లేకుండా యజ్ఞయాగాదులు కుదరదు. వానప్రస్థు ఆత్మవిచారం చేస్తాడు. సన్యాసి అన్ని సంగములు విడిచిపెట్టి ఆత్మయందు రమిస్తూ ఉంటాడు. లోకహితము కొరకు చెయ్యగలిగిన వాడెవరు? ఒక్క గృహస్థే. కాబట్టి గృహస్థాశ్రమము చాలా గొప్పదోయ్, అంత పవిత్రమైన ఆశ్రమంలో ఉన్నావు. కాబట్టి ఎదిగి నువ్వు తరించు. 10 మంది లోకంలో సంతోషంగా ఉండడానికి నువ్వు కారణం కావాలి. ఒక గృహస్థు ఉన్నాడు అంటే అమ్మయ్యా అనుకుంటాడు బాటసారి. వచ్చిన అతిథికి అన్నం పెడతాడు ఆ మహానుభావుడు గృహస్థు. అందుకే అతిథి దేవో భవ, అతిథి అభ్యాగతి అని ఇద్దరు ఉంటారు. అతిథి అన్న మాటలో ఆహ్వాన ప్రక్రియ ఇమిడి ఉంటుంది. అంటే నేను మీ ఇంటికి వచ్చి, అయ్యా మీరు తప్పకుండా రేపు మా ఇంటికి రండి, దేవతార్చన చెయ్యండి అన్నాను అనుకోండి. దేవతార్చన అంటే భోజనం చేయమని.
మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని ఆహ్వానించాను అనుకోండి, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇంటి దగ్గర. ఎన్ని గంటలకు రాగలరు? 1 గంటకు వస్తానండి అన్నారు. 1 గంటకు మీరు వస్తారని నేను వండి పెట్టుకుంటాను. నేను వండి పెట్టుకోవడం అంటే నా ధర్మపత్ని అని వండి పెట్టుకుని, అతిథి తినగా మిగిలినది ఏదో అది భగవంతుని యొక్క ఉచ్ఛిష్టంతో సమానం. అందుకని నేను వీధిలో నిలబడి ఎదురు చూస్తూ ఉంటాను. అతిథి వచ్చాడు, రండి రండి, కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, లోపలికి రండి, దేవతార్చన కూర్చుంటారా అని కూర్చోపెట్టి మెల్లిగా తినండి, వేళ దాటిపోయింది, తొందరపడకండి, కడుపు నిండా తినండి అని ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నాను. అతిథి నేను ఆహ్వానిస్తే వచ్చినవాడు, పరమ ప్రేమతో ఆయన పట్ల ఆహ్వానం చేసి ఆయనకి భోజనం పెట్టి పంపిస్తున్నాను. అభ్యాగతి అంటే నేను పిలిస్తే వచ్చినవాడు కాదు, నేను అన్నం తింటుండగా అనుకోకుండా వచ్చాడు. అనుకోకుండా వచ్చాడు అనుకోండి, అభ్యాగతి స్వయం విష్ణు, అతిథి దేవోభవ. అతిథి ఈశ్వరుడే, అభ్యాగతి స్వయంగా విష్ణువే. ఎప్పుడైనా పరమేశ్వరుడు అనుగ్రహించాలి అనుకుంటే అకస్మాత్తుగా అన్నం తింటున్నప్పుడు వస్తాడు. వచ్చి తలుపు కొట్టాడు అనుకోండి, అప్పుడు విష్ణు వచ్చాడని భావన. అందుకని ఏం చేస్తారంటే, వెంటనే అన్నం పెట్టడానికి ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు తిని ఇంతే ఉందనుకోండి, పెట్టలేరు కదా, అప్పుడు కనీసం 2 పళ్ళైనా చేతికిచ్చి పంపించాలి. అన్నం తింటూ ఉండగా వస్తే అలా పంపించరు. మనం పిలవకుండా వస్తే అభ్యాగతి, మనం పిలిస్తే వస్తే అతిథి. అతిథిని అభ్యాగతిని కూడా ఆదరించేది ఎవరు? గృహస్థు. గృహస్థు ఆదరిస్తాడు. అదే చాలామంది ఇళ్లలో అసలు అతిథికి పెట్టకుండా తినరు, అదొక వ్రతం కింద ఉంటుంది. మా పినతండ్రి గారు ఉండేవారు, మహానుభావుడు. ఆయన జీవితంలో ఆఖరి రోజు భోజనం కూడా అతిథులతో కలిసి చేశారు. ఆయన ఆఖరి భోజనం ఆయన చేసింది కూడా ఆయన అతిథులతో కలిసి చేశారు. అతిథి లేకుండా ఆయన చేసేవారు కాదు. ఆయన మాధ్యాహ్నిక స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వీధిలోకి వచ్చి నిలబడి, ఒకవేళ ఆ రోజు ఎవరూ అతిథి రాకపోతే ఆయన వీధిలో నిలబడి ఆఖరికి అలా వెళ్ళిపోతున్న యాచకుండైనా సరే లోపలికి తీసుకెళ్ళి కాళ్ళు కడుక్కోమని పేటేసి కూర్చోపెట్టి ఆయనకి పెట్టి తాను తినేవారు. అతిథి పూజ చేస్తే తప్ప, అతిథికి పెడితే తప్ప తాను తినేవారు కాదు. మా పినతండ్రి గారే కాదు, ఎందరో ఉన్నారు లోకంలో పెద్దలు, ఎందరో అలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు ఎవరో ఒకరికి పెడితే తప్ప తినరు. తాను తినేశాక బలిభుక్కులకు పెడతారు. అమంత్రకంగా కాస్త తీసి ఆ కుక్కు ఉంటుంది, పంది ఉంటుంది, పిల్లి ఉంటుంది, ఇవన్నీ గృహస్థు మీద ఆధారం. కాస్త అన్నం అలా పడేస్తే అవి తిని సంతోషిస్తాయి. అథవా మట్టిలో పురుగులు తింటాయి. మహానుభావుడు పైనుంచి పడేశాడు రా, ఇంత అన్నం పెట్టాడు, నీకు ఓపిక ఉంది, మట్టిలో పడైకో, కాస్త ఆకేసి అక్కడ పెట్టు, ఏదో ఒకటి తింటు. కాబట్టి అతిథి పూజ, అభ్యాగతి పూజ, ఈ రెండూ చేసేది ఎవరు అంటే గృహస్థు చేస్తాడు. అందుకే గృహస్థాశ్రమంలో ఉండి ఎంతసేపు మనకేని దాచుకున్నది కాదయా గృహస్థాశ్రమం ధర్మరాజా. అతిథి పూజ, అభ్యాగతి పూజ చేసి చిట్ట చివరికి ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అని ఎదిగి పత్నిని ధర్మపత్నిగా స్వీకరించి ఇద్దరూ కలిసి ధర్మం చేస్తారు. ఆవిడ వండుతుంది, ఆయన ఔపోసన వడ్డిస్తాడు, వచ్చిన వాడిని ఆహ్వానం చేస్తాడు, కూర్చోపెడతాడు. ఇద్దరూ కలిసి జీవితంలో తరిస్తారు. కామోపభోగము సరే, ఇంద్రియముల యొక్క కోరిక తీరుతుంది. దానితో పాటుగా ఎందువలన మెల్లమెల్లగా కామము పోతుందంటే, మిగిలిన చోట్ల భోజనం చేస్తే రకరకాల భోజనం చేయాలని కామం పెరుగుతుంది. కామం వివాహంలో ఎందుకు తగ్గిపోతుంది, విశిష్టమైన దాన్ని ఎందుకు పొందగలుగుతాడంటే, ధర్మము చేత కామమును ఉడివేసి కామము అణిగిపోతుంది. అణిగిపోయి ఇవ్వడంలో ఉన్న సంతోషం దాచుకోవడంలో ఉండదు. ఇవన్నీ పెట్టడంలో ఆనందం. అందుకే మీరు చూడండి, కొందరు 10 మందికి అన్నం పెట్టి ఆనంద భాష్పాలు కారుస్తారు. బా, ఇందులో ఇంత ఆనందం ఉందా? ఉండి నలుగురిని పిలిచి, ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళ విస్తళ్ళు మనం ఎత్తి వాళ్ళ కాళ్ళు కడిగి పంపించడంలో ఇంత ఆనందం ఉందా? కొడుకు గబగబా భోజనం చేసిన వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్లు తీసి ఇచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి చందనాన్ని అనులేపనం చేసి వాళ్ళకి, ఆ వచ్చిన వాళ్ళకి భార్య వడ్డించిన తరువాత వాళ్ళు లేచిపోయిన తరువాత యజమాని ఆ విస్తళ్ళన్నీ తీసి తొడవడంలో ఇంత గొప్పతనం ఉందా? రామకృష్ణ పరమహంస అయితే, నా అమ్మ కాళికాదేవి ఇన్ని ముఖాలతో భోజనం చేసింది,
నేను చేత్తో ఎత్తనా అని తన గడ్డం పెట్టి తుడిచేవారు ఎంగిళ్ళు. మెత్తటి కూర్చెతో ఎత్తుతానని. అతిథి పూజలో అంత ఆనందం ఉంటుంది, అతిథి పూజలో అంత సంతోషం ఉంటుంది. అది చెయ్యగలిగిన వాడెవరు? గృహస్థు ఒక్కడే. కాబట్టి ఆ గృహస్థాశ్రమం ఇంత గొప్పదయా. ఇటువంటి ధర్మం చెయ్యగా చెయ్యగా ధర్మాన్ని పట్టుకోగా ఏమైపోతుంది? కామము ధర్మముతో ముడిపడిపోతుంది. మీరు బాగా పట్టుకున్నారో లేదు. ఇప్పుడు ఆ కామం ఏమవుతుందంటే ఇంద్రియ సంబంధము మనో సంబంధము అయి కూర్చుంది అనుకోండి, లౌకికంగా దూష్యమవుతుంది, అది పడగొడుతుంది కొంతకాలానికి. అది భగవంతుడితో ముడిపడింది అనుకోండి, ఆ దంపతులు ఏం చేస్తారంటే నిద్ర లేచిన దగ్గర నుంచి రేపు సుప్రభాతం చేద్దామా, రేపు ఇద్దరం కలిసి సహస్రనామం చేసుకుందాం, ఏముందండి ఇన్ని తులసి దళాలు, ఇన్ని అక్షతలు పెట్టుకుంటారు, ఒక్కొక్క నామం మీరు చెప్పండి, నేను పక్కన కూర్చుని స్వామికి అర్చన చేస్తాను అని కామము భగవత్కామంగా మారుతుంది. కొబ్బరి ఉంది, బెల్లంతో కలిపి ఉండలు చేస్తాను, స్వామికి నైవేద్యం పెట్టి ఇంటికి ఎవరు వస్తే వాళ్ళందరికీ కొబ్బరుండలు పెట్టి 2 ఉండలు మన ఇద్దరం చెరోటి తిందాం. ఇప్పుడు కామము ప్రసాద వితరణమునందు భగవత్కామంగా మారిపోయింది. ఓ శ్రావణ శుక్రవారం వస్తోంది, ఎలా చేసుకుందాం, శ్రావణ శుక్రవారం కల్పం ఎలా ఉంటుంది, దాని ప్రకారం ఎలా పూజ చేసుకుందాం, ఇద్దరు దాని మీద శ్రద్ధ పెట్టి దాని ఎందే రమిస్తారు. కృష్ణాష్టమి వస్తోంది, కృష్ణాష్టమి ఎలా చేద్దాం, ఎలా మనసు రమిస్తుంది, ఎంత బాగా చేసుకుందాం, ఎంత సంతోషంగా చేసుకుందాం, దాని ఎందు రమిస్తుంది. ఇప్పుడు స్వీకరించినప్పుడు నిస్సందేహం, అందులో అనుమానం లేదు, ఒక వయసు వచ్చిన తరువాత మనస్సునందు కామము పొటమరిస్తుంది. కానీ ఇంద్రియ సంబంధమైన కామము విశృంఖలత్వాన్ని పొందడం మానేసి ధర్మము వైపు ముడిపడిపోయింది. వాళ్ళిద్దరూ చెయ్యి పట్టుకుని చేసే ప్రస్థానంలో అస్తమానం ఆలోచనలు దేని మీద ఉంటాయంటే భగవత్ సంబంధంగా ఉంటాయి. మీరు చదువుకోండి అంటుంది, మీరు చదువుకోండి, నేను చూస్తానా పనులు, నేను పాట పాడతాను, మీరు స్వామికి సేవ చేయండి, నేను వీణ వాయిస్తాను, మీరు స్వామికి రాజోపచారం చేయండి అంటుంది. అంటే ఇద్దరూ కలిసి మెల్లిగా భగవత్ సేవ యందు తరిస్తారు. ఒక 10 రోజులు సెలవు పెట్టుకుని కాంచీపురం వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి 10 రోజులు నేను చక్కగా ఆశ్రమ ప్రాంగణం అంతా తుడుస్తాను, మనం మహాస్వామి వారి బృందావనానికి ప్రదక్షిణాలు చేసుకుందాం, 10 రోజులు సంతోషంగా మఠ ప్రాంగణంలో చంద్రమౌళీశ్వరారాధన చూద్దాం, 10 రోజులు మఠ ప్రాంగణంలో ఏది పెడతారో దాన్ని ప్రసాదంగా స్వీకరిద్దాం, కామాక్షి దర్శనం చేసుకుందాం, 10 రోజులు పరమభక్తితో జీవనం చేసి చక్కగా తిరిగి వద్దాం. ఇప్పుడు 10 రోజులు భగవత్పరమైంది, కామము ఈశ్వరుడితో ముడిపడుతోంది, ఈశ్వర కామం అయిపోతుంది. అప్పుడు లౌకిక కామము అణిగిపోతోంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా వాళ్ళంతటా వాళ్ళు చూసుకుంటున్నారు, ఇవన్నీ ఇంకా మనకెందుకు, మనకి ఇవి చాలు, సంతోషంగా ఈ కార్యక్రమాలు చాలు, వీటిలో తిరగడం, కాసేపు భజన చేద్దాం, కాసేపు పాట పాడదాం, కాసేపు కంజరీ వాయిద్దాం, కాసేపు గుళ్ళో కూర్చుందాం, నలుగురిని ఆదుకుందాం, వాళ్ళ ఇంట్లో ఉపకారం చేసి పెడదాం, పెళ్ళవుతోంది. కామము ఈశ్వర సంబంధం అవుతుంది, అయి లౌకిక కామము అణిగిపోతోంది. అందుకనయా గృహస్థాశ్రమం అంత గొప్పది. కాబట్టి సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియం బ్రోపు, నీకు ఎంత శక్తి ఉందో అంత శక్తితోటే అందరినీ ఆదుకుంటూ ఉంటాడు గృహస్థు. కాబట్టి అలా ఉండాలి గృహస్థాశ్రమమని ఒకానొకప్పుడు మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. కాబట్టి పంకజ గర్భుండు గృహస్థ ధర్మములుగా కల్పించే నిర్వీశ్వర, గృహస్థు యొక్క ధర్మంగా నిరూపణం చేశాడు. అలా పండించుకున్నటువంటి ఆశ్రమం ఏదో అది గృహస్థాశ్రమం అని మహానుభావుడు భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ధర్మరాజు గారికి ప్రబోధం చేసి వానప్రస్థాశ్రమం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎందుకంటే మనవణ్ణి చూసేసాడు అనుకోండి, మనవడి వరకు ఎందుకండి, మనవడి వరకు కూడా అక్కర్లేదు, కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, వాడంతటా వాడు కార్యాల్ని నిర్వహించగలడు, వాడి భార్య ధర్మపత్ని వాడికి ఉంది, తాళం చెవులు వాడికి ఇచ్చేసి చాలా శ్రమ తగ్గించేసుకుని, ఆ రోజుల్లో అంటే అరణ్యానికి వెళ్ళిపోయారు, ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోవాలనే సిద్ధాంతం ఏం లేదు, ఉన్నవాడు ఉన్న చోట నిరాడంబరంగా భగవత్పరం చేసి జీవితాన్ని మార్చుకోవచ్చు.